రాష్ట్రంలో ఈరోజు నిజంగా ఎలాంటి బాధాకరమైన పరిస్థితులు ఉన్నాయి అనేది గమనిస్తే రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం, ఆ బడ్జెట్ ద్వారా ప్రజలకు కాన్ఫిడెన్స్ ఇవ్వడం, ఎన్నికలప్పుడు ఒక మేనిఫెస్టో చెప్పాము, ఆ మేనిఫెస్టోలో చెప్పినటువన్నీ కూడా అమలు చేయాలి అని ఆరాటపడడం, ఇవన్నీ ఎక్కడా కనిపించవు. ఇవన్నీ ఎక్కడా కూడా వెతికినా కూడా కనిపించవు. ఒకవైపున సూపర్ 6లు కనిపించవు, సూపర్ 7లు కనిపించవు, ఆయన ఎన్నికలప్పుడు చెప్పిన మాటలు ఏవి కూడా కనిపించవు. ఉన్నదల్లా ఏం కనిపిస్తుంది అని అంటే రెడ్ బుక్ పరిపాలనతో రాజ్యాంగాన్ని తూట్లు పొడచడం కనిపిస్తుంది. రాష్ట్రంలో ఈరోజు ఏం కనిపిస్తూ ఉంటాయి అంటే లిక్కర్ స్కాము, శాండ్ స్కాము దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి నియోజకవర్గంలో ప్యాకెట్ క్లబ్బులు, ప్రతి నియోజకవర్గంలోనూ మాఫియా. రాష్ట్రానికి మంచి చేస్తూ అడుగులు ముందుకు నేనేస్తే బురద జల్లడం ఏమిటి అని చెప్పి నిజంగా మనమంతా కూడా మనల్ని మనం అడగాలి. ఈనాడు చేస్తూ ఉన్నది, ఆంధ్రజ్యోతి చేస్తూ ఉన్నది, TV5 చేస్తూ ఉన్నది, చంద్రబాబు నాయుడు గారు తెలిసి చేస్తూ ఉన్నది ధర్మమేనా అని చెప్పి మనందరం కూడా అడగాలి. ₹2.49 చీపెస్ట్ రేట్కు ఆంధ్ర రాష్ట్రం ఇన్ని గవర్నమెంట్లు చూసాం, ఇంతమంది ముఖ్యమంత్రులను చూసాం, ఇన్ని ప్రభుత్వాలు చూసాం. ఏ ఒక్కరూ చేయలేనిది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేయగలిగింది. దిస్ ఇస్ హిస్టరీ విచ్ వాస్ మేడ్. మనం ₹2.49 చేస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రేట్లు ఎంత అని ఒకసారి గమనించండి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇది విండ్ PPAస్కి సంబంధించి 2014 నుంచి 2019 చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన 3,500 మెగావాట్లకు ఆయన PPAలు చేసుకున్నాడు. 133 PPAలు చేశాడు 3,494 మెగావాట్లకు. ఆయన చేసిన ఈ PPAలు గమనిస్తే విండ్కి సంబంధించి ₹4.84 నుంచి ₹4.83 కూడా వచ్చింది. 2014లో మాత్రం ₹4.70. విండ్కి సంబంధించి PPA. పోనీ సోలార్కి సంబంధించి ఒకసారి చూద్దాం. సోలార్కి సంబంధించి 2,500 మెగావాట్లు ఆయన హయాంలో 2014 నుంచి 19 మధ్యలో ఆయన చేసుకున్న PPAలు. 2014లో 30 PPAలు చేశాడు 650 మెగావాట్లకు ₹6.49 యావరేజ్. ₹5.25 నుంచి ₹6.99 మధ్యలో చేసినాడు. 2015లో ₹5.96 చేసినాడు, మరో 250 మెగావాట్లు. మళ్ళీ ఆ తర్వాత 2016లో ₹6.80, ₹5.99, ₹4.61, ₹4.50. ఆయన సోలార్ యావరేజ్ ఎంత అని చెప్పి చూస్తే ₹5.90. విండ్ పవర్ యావరేజ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ₹4.63 అయితే సోలార్ ప్రాజెక్టు యావరేజ్ ₹5.90 పర్ యూనిట్. మరి ₹5.90, ₹4.63 కనిపిస్తూ ఉంటే నేను ₹2.49కు సగం రేటుకు చీపెస్ట్ రేట్ ఆఫ్ పవర్ అవైలబుల్గా ఉందని కేంద్ర ప్రభుత్వం నాకు లేఖ రాస్తే, నేను ఇస్తానని చెప్తే, ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా వేవర్ చేస్తున్నాను అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నాకు చెప్తే, నేను స్పందించకపోయిందంటే మీరంతా నన్ను ఏమనేవాళ్ళు? స్పందించిన నేను మంచోన్నా? అంత దిక్కుమాలిన రేట్లకు PPAలు చేసుకున్న చంద్రబాబు నాయుడు మంచోడా?
ఏదైతే నేను చెప్తున్నావు ఇట్ ఇస్ ఆల్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ విత్ ఆధారాలు ఇచ్చిన, డాక్యుమెంట్స్ ఇచ్చిన, పరువు నష్టం దావా చేస్తున్నా. ఆల్ దీస్ ఆర్ ఫ్యాక్ట్స్, పరువు నష్టం దావాతో సహా, ఇంక్లూడింగ్ డిఫెమేషన్ కేస్. సో ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఇప్పుడు చంద్రబాబు నాయుడు presented to the budget 6,46,000 crores as state debt. He presented to the presented to the assembly CAG report. Also he tabled. Also once again saying 6,46,000 crores as debt. Now the same man says the documents that he himself has submitted to the budget to the assembly, he himself submits as 6,46,000, and the same man comes ahead and goes ahead and says 10 lakh crores, 11 lakh crores, 12 lakh crores, 14 lakh crores. Then where does it end? See, this is a organized, orchestrated mudslinging activity which is happening. And that is exactly why I brought to everybody's notice all these facts.